విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలోని ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొన్న వికసిత్ భారత్ రోజ్గర్ యోజన కార్యక్రమం. ఇక ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ పథకం యువత భవిష్యత్తు కొత్త దిశ చూపుతున్న ఉద్యోగం పొందిన వారికి ఆర్థిక ప్రోత్సాహం, సంస్థలకు ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహాలు అందుతాయని చెప్పారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు. మీరు కొనుతారు దాంట్లో ఇది సూపర్ అని వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించి దానికి మనం విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలతో పాటు యాజమాన్యాన్ని కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో కార్యక్రమాన్ని స్వీకరించారు. మన 25 ఆగస్టు 1న ప్రారంభమైంది. సుదీర్ఘంగా 4 సంవత్సరాలు కొనసాగుతుంది. ఇది దేశ యువతకి 1,00,000 కోట్ల బడ్జెట్తో దాదాపు 1.92 లక్షల మంది తొలిసారిగా మనకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మనకి 3.71 కోట్ల మంది ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో పథకాన్ని వర్తింపు చేస్తున్నారు. ఇది భారత యువతకి ఒక అద్భుతమైన అవకాశంగా భావించుకుంది. అలాగే యువకులకు ఉద్యోగాలు కల్పించిన సంస్థలకు కూడా మేలు జరిగే కార్యక్రమం కూడా జరిగింది. బొబ్బిలి నియోజక